వీరు కె శ్రీనివాసరెడ్డి గారు. కే అంటే కాకులవరం. వీరు అక్కాపూర్లో ఉంటారు. వీరు ఒక సంవత్సరం క్రితం వచ్చారా? సంవత్సరం కాలేదు గురువారు, ఇంకా కాలే. వచ్చారు. వచ్చినప్పుడు అప్పులు, 2 పిల్లలు, అసలు బ్రతుకుతానా లేదా, జీవితం ఒక అగమ్య గోచరం, క్రెడిట్ కార్డు బిల్స్, అంతులేని టెన్షన్స్, అసలు రాత్రులు నిద్రపోయిన సందర్భమే లేదు. ఆ దారుణంగా ఉండేది జీవితము. మీ దగ్గరికి వచ్చిన తర్వాత అదృష్టం పెట్టుకుని నాకు అద్భుతంగా అయిపోయింది. అలాగా మా మిస్సెస్ కూడా బృహత సంతత్రం పెట్టిన తర్వాత ఆవిడకి కూడా ఆరోగ్యం చాలా బాగుంది. అసలు జీవితం ఇంత అందంగా ఆనందంగా ఉంటుందా అని నాకు ఇప్పుడే అనుమానం వస్తుంది. అసలు అంత ఆనందంగా ఉన్నాను అని వారన్నీ చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు వారినే అడిగి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎక్కడ ఉంటారు అన్నీ అడుగుతాం. అయ్యా, మీ పూర్తి పేరు? నా పూర్తి పేరు కాకులవరం శ్రీనివాసరెడ్డి గురుగారు. అత్తాపూర్లో ఉంటా. నాకు అప్పులు చాలా ఉండే గురుగారు. మీ దర్శనం వచ్చినాక మీ దగ్గర దర్శనం తీసుకున్నాక స్టోను 5 క్యారెట్స్ తీసుకున్నా గురుగారు. అప్పుడు కూడా డబ్బులు యాక్చువల్గా కాడుతున్నా తీసుకున్నా కదా. ఎందుకో అది డబ్బులు నాకు అప్పులు పోతూ నాకు ఒక రూట్లో డబ్బులు వస్తున్నాయి. ఇంకా నాకు క్లియర్ అయినాయి. నేను ఇంత చాలు ఇంకా నాకు ఎక్కువ అనే స్థాయికి ఒక్కసారి మేము దర్శనం చేసుకొని ఉండాలి మాకు అని వచ్చి మీ దర్శనం చేసుకొని వెళ్ళాలి. మీరు ఇందాక దండం పెట్టుకునేటప్పుడు కూడా కాళ్ళు ఎంతసేపటికి వదలట్లే మీరు. మీకు సంతోషం చెప్తున్నా గురుగారు. నేను నా ఆనందం ఒకరికి మీకు చెప్పాలి కాబట్టి వచ్చినాను. అది మీ పట్నాయక్ గారి గురించి ఏదో చెప్తున్నారు. పట్నాయక్ మా ఉల్లిగే గురుగారు, ఆయన చూసినాక నేను వచ్చేసాను గురుగారు. వచ్చి తీసుకోవాలి మా పిల్లల్ని కూడా ఒకసారి తీసుకొస్తాను గురుగారు, ఫ్యామిలీని కూడా తీసుకురావాలనుకున్నా. మీ దర్శనం ఇబ్బంది అయింది. అదృష్టం పెట్టుకున్నాక ఏమేమి జరిగిందో అందరికీ చెప్తే చాలా సంతోషం. చాలా అద్భుతాలు జరుగుతాయి గురుగారు. అది ఎట్లా ఉంటుందంటే అది వాళ్ళే అనుభవించాలి. వాళ్ళు చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పేది. ఎందుకంటే చాలా అద్భుతం. ఎట్లా అంటే మనము ఏ పొజిషన్ పోతున్నాం, ఎట్లా జరుగుతుంది అనేది అది ఒక వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కువ చెప్తే ఏమనుకుంటే అది అట్లా మనం అనుభవిస్తాం. అది ఖచ్చితంగా మనం చూస్తాం. చాలా చదువుతారు. నాకు అప్పులు పోయినాయి, బాగా చదువుతారు. 2 ప్లాట్లు ఉన్నాయి. ఎందుకు మీ దగ్గర చెప్తాను. మీరు నాకు జరిగింది నేను తక్కువ చెప్తున్నాను. తక్కువ చెప్తేనే మంచి ఎక్కువ చెప్పి అంటే 2 ప్లాట్లు కొన్నా. రేపు ఇంకా నేను ఇల్లు కొనాలని ఉంది. మీ ఇల్లు అదృష్టం పెట్టుకున్న వాళ్ళనే, నమ్మకం ఉన్న వాళ్ళని చూడండి. 1 కోటి మందిలో ఒక్కళ్ళు కూడా దీంట్లో ఉండరు. అందరూ సొంత ఇంటికి చేరుకుంటారు. అందుకు కూడా అదృష్టం ఉన్న చోట ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా మాట్లాడాలి, మీలాగా సంతోషంగా ఉండాలి. అలాగే మీ ఫ్రెండ్ సంగతి ఎవరి గురించి చెప్తున్నారు? వాళ్ళకి ప్రతాప్ రెడ్డి అని ఉన్నాడు సార్, తీసుకున్నాను. ఆయన మంచి ఉన్నారు గురుగారు. మా బంధువులు వాళ్ళు ఒకరు తీసుకున్నాం. ఆమెకైతే అసలు ఆమె సూసైడ్ చేసుకునే స్థాయికి వచ్చింది. ఏమవుతుందో తెలియదు, ఏం తెలియదు. వీడికి వచ్చినాక ప్రశాంతం కుదుట ఉన్నది. ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉంది, ఆమె మంచిగా ఉంది. వాళ్ళైతే నాకు దండం పెట్టడానికి వచ్చి అంటే నాకు గురువు గారు తీసుకొని నేను మంచి చోటుకి తీసుకెళ్లారని మీకు దండం పెడుతున్నారు. వాళ్ళు మంచిగా అయింది. ఎట్లా అంటే గురువు గారికి నమస్కారం పెట్టుకోవాలి. నేను పోయి ఒకసారి కూడా నేను ఒకసారి కలిసి వస్తానని నేను ఎప్పుడు అందరికీ అదే చెప్తుంటా. సత్సంగం మంచి వాళ్ళ మధ్యలో ఉంటే మంచి జరుగుతుంది. మనిషి కూడా ఎప్పుడు ఏ వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, పన్నున్న లేకపోయినా ఒకసారి కలెక్టర్ని కలవాలి, ఏదైనా పోలీస్ ఆఫీసర్ని కలవాలి, ఎమ్మెల్యేని కలవాలి, ఎంపీని కలవాలి. పన్నున్న లేకపోయినా ఇల్లు ఒక డజన్ అరటిపళ్ళు ఇచ్చినా కూడా మంచిదే. వాళ్ళందరికీ అవి మంచి ప్రదేశాలు, మంచి వ్యక్తులు, తెలివి బుద్ధి ఉన్నవాళ్ళు, అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళ మధ్యలో ఉండటము, మంచి వాళ్ళ మధ్యలో ఉండటము. మీరు ఎంత మంచి గొప్పవాళ్ళు అయినప్పటికీ చెడ్డవాడి ముఖం కూడా చూడకూడదు. ఎవరైతే మైనస్లో ఉంటారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తారో వాళ్ళ ముఖం చూస్తే కూడా ఇబ్బంది. మీరు ఒక పెద్ద కుండ నిండా చాలా కష్టపడి తెచ్చుకుంటే కూడా ఒక చిన్న ఉప్పు కడికి దాంట్లో పడితే, ఒక చిన్న చెడుది విషం కనుక దాంట్లో పడితే పాలు అప్పటికప్పుడే పగిలిపోతాయి. మీరు ఎంత కష్టపడి సంపాదించుకున్నా వేస్టే. అందుకని మీ గురించి కాదు, మీరు రాబోయే తరాలు, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ బాగుపడాలి. కాబట్టి ఎప్పుడు చెడ్డవాళ్ళ దగ్గరికి చూవద్దు. తాగుబోతోళ్ళు, జూదర్లు, మీరు ఏదైనా పని చేస్తే మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు, మీరు చేసే పని తప్పు అనుకున్న వాళ్ళు, దేవుని నమ్మనోళ్ళు, అదృష్టాన్ని నమ్మనోళ్ళు, వీళ్ళు చాలామంది ఉంటారు. రాక్షసుల కంటే హీనం వాళ్ళు, పిశాచాల వాళ్ళు. వాళ్ళ ముఖం చూడొద్దు, వాళ్ళ దగ్గరికి పోవద్దు. వాళ్ళు బాగుపడినవారు, వాళ్ళు బాగుపడరు, ఇంకోళ్ళు బాగుపడినవారు. ఎప్పుడు మంచి వాళ్ళ మధ్య, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక ధనవంతుడు కావచ్చు, ఒక దేవుడి గుడి కావచ్చు, SBI బ్యాంకు, రైల్వే స్టేషను, లడ్డు మీద తేనె జల్లిన లడ్డు, ఇవన్నీ కూడా పాజిటివ్లు అనమాట.
అది తేనె మీద లడ్డు తేనె మంచి తేనె తీసుకొచ్చి లడ్డు మీద చల్లి ఎవరికైనా అప్పుడప్పుడు దానం ఇవ్వటం చాలా మంచిది. అమావాస్య రోజున అన్నదానం చేయగలిగితే చాలా మంచిది. ఇవన్నీ కూడా హేతువుకు అనుకూలంగా చేసి మీరు అనుకునే అదృష్టాలన్నీ ఆటోమేటిక్గా కలగజేస్తాయి. మీరు చెప్తుంటే నేను మధ్యలో ఆఫ్ చేశాను, చెప్పండి. చాలా అద్భుతంగా ఉంది గురుగారు. చాలా మంచి పొజిషన్ కోసం నేనేమంటున్నా అంటే, నేను ఎందుకు చెప్తానంటే మనం ఒక్కరమే కాదు, మనతోటి వాళ్ళు కూడా బాగుపడుతూనే మన జీవితానికి అర్థం ఉంటుంది. మీలాంటి వాళ్ళు, మీలాంటి ఆశీర్వాదం ఉంటే చాలా మంది మీ మంచి మిస్సెస్కి ఆరోగ్యం ఏంటి? ఆరోగ్యం మనకు ఊకే హెడేక్ గురుగారు, హెడేక్ ఉంటుంటేనే నిద్ర రాకపోవడం, చిరాకు ఉండడం, నిద్ర వస్తుంది, హెల్త్ ఇష్యూస్. ఇక్కడికి వచ్చినాక మంచిగా అయింది. ఆమె కొంచెం జాబ్ వచ్చింది, ఉద్యోగం